తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష కూడా ఈరోజు చేపట్టినారు. దీన్ని ఎట్లా చూడాలా? మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా చూడాలా పురుషోత్తం గారు? పవన్ కళ్యాణ్ గారు చాలా ఎమోషనల్గా పశ్చాత్తాప దీక్ష అనౌన్స్ చేసినట్టుగా పత్రికలో చూసినాం. దాంతోపాటు భగవంతుడు నన్ను మేము చేసిన పాపాలకు క్షమించినట్టు ఎమోషనల్గా మాట్లాడారు. సరే, వారి ఇష్టం అది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు జరగాల్సింది పశ్చాత్తాప దీక్షలు కాదు. పాపం ఎవరిది, పనిష్మెంట్ ఎవరికి. పాపం పనిష్మెంట్ తేలాలి. తప్పు చేసింది ఎవరైతే వాళ్ళు శిక్షించాలి, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా. ఇప్పుడు జరగాల్సింది పరీక్ష జరగాలి, పాపం ఎవరిదో నిర్ధారించాలి, పనిష్మెంట్ ఎవరికో ఇవ్వాలి. ఆ పాపం చేసినప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలి. పాపం పనిష్మెంట్ జరగాల్సిన టైంలో పశ్చాత్తాప దీక్ష వల్ల ప్రయోజనం లేదు. పశ్చాత్తాపం చేసుకోవచ్చు, ఎందుకంటే వారు దేవుడి మీద ఉన్న ప్రేమతో ఎవరైనా దీక్షలు చేసుకోవచ్చు, సంప్రోక్షణలు చేసుకోవచ్చు, జరగాలి కూడా. ఒక వివాదం పశ్చాత్తాపం అంటే సహజంగా తప్పు చేసిన వాళ్ళు పశ్చాత్తాపం. ఇప్పుడు అలాంటి అర్థాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక అలిగేషన్ ఏంటి, ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఒక అలిగేషన్ చేశారు, లడ్డులో ఇట్లాంటి అపవిత్రమైన పనులు చేశారు, దుర్మార్గమైన పనులు చేశారని. ఖచ్చితంగా ఐవీఆర్ కృష్ణారావు గారు లాంటి వాళ్ళు చెప్పినట్టు ఇట్లా జరగలేదానికి అవకాశం ఉందని వాళ్ళు వ్యవస్థల గురించి చెప్తూనే, జరుగుంటే మాత్రం అది మహాపాపం. ఆ మహాపాపం ఎవరు చేసినా వాళ్ళని కఠినంగా శిక్షించాలి, అది కరెక్ట్. అట్ ద సేమ్ టైం దీన్ని పొరపాటున జరగకనా చెప్తే వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఉండాలి. కాబట్టి తప్పు ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరు చేశారో వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి. ఎందుకు ఉండాలి? ఇట్లాంటి ఘాతుకానికి ఎవరు పాల్పడకూడదు. రెండో విషయం, టీటీడీలో పనిష్మెంటు చట్టపరమైన చర్యలు జరగాలని మనం ఎందుకు కోరుకుంటామంటే, టీటీడీలో ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు. గతంలో రమణ దీక్షితులు ఆయన ఏం చెప్పినాడు, ఆలయంలో తవ్వకాలు జరిపేశాడు అన్నాడు. నేను నమ్మను, మనం ఎవరు నమ్మను. అంత పెద్ద వ్యవస్థ తవ్వకాలు జరిగి అసలు గుప్త నిధులు ఏమన్నాయి తిరుమల ఆలయంలో? గుప్త నిధులు ఉన్నట్టు దాని తవ్వకాలు జరిగి చెప్పేసినాడు. పింక్ డైమండ్ లేని పింక్ డైమండ్, ఆ తర్వాత ధర్మనాడు చెప్పాడు పింక్ డైమండే లేదని చెప్పేసినాడు. దాని మీద ఏమి నిర్ధారణకు వచ్చినాం? తప్ప ఒప్ప? ఆ రోజు రాజకీయ రచ్చగా మారిపోయింది. ఆ రోజు తెలుగుదేశానికి వ్యతిరేకంగా, లేకపోతే వైసీపీకి ఉపయోగపడి ఉండొచ్చు. ఈరోజు అదే పెద్ద మనిషి వచ్చి ఏం మాట్లాడేస్తున్నాడు, ఎప్పటి నుంచి చెప్తున్నా జరుగుతూ ఉంది, పాప పరిపాలన జరగాలంటాడు. అంటే చాలా సులభంగా కామెంట్లు చేస్తున్నారు టీటీడీ పైన. అంటే టీటీడీకి ఉన్న వ్యవస్థ, టీటీడీకి ఉన్న ఇమేజ్ చాలా పెద్దది కాబట్టి ఎవరైనా సరే సింపుల్గా ఆర్గ్యుమెంట్లు చేసేస్తున్నారు. ఆ తర్వాత ఏమీ జరగదు కాబట్టి అయిపోతున్నారు. ఇది ఆగాలంటే ఇది చివరి కావాలి. అంటే ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకోవాలి, ఆరోపణలు తప్పు అయితే వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ రెండు జరిగిందనుకో ఈ సందర్భంలో, ఫ్యూచర్లో సాహసం చేయరు. నిజమైతే ఆరోపిస్తారు సార్. ఇట్లా టీటీడీ ఒక ప్రయోగశాలలాగా ఎవడు ఎక్స్పోజ్ కావాలనుకుంటే వాడు వచ్చి టీవీల ముందు కూర్చునేసి టీటీడీలో ఏమో జరిగిపోతామని చెప్పేస్తే అది దుర్మార్గమైన విషయం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పాపం ఎవరితో తేలాలి, పనిష్మెంటే జరగాలి. ఎవరు తేల్చాలా? ఖచ్చితంగా ప్రభుత్వం తేల్చాలి. ప్రభుత్వం ఏంటి? ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నమ్ముతారు? ఆల్రెడీ వాళ్ళ మీద ఆరోపణలే చేసినప్పుడు మీరు అనుకున్న పాయింట్ కూడా ఒక ఇంపార్టెంట్ వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, ఒక సిఐడికి ఇచ్చారనుకోండి, మీరే కదా అంటారు. అదే సిబిఐకి ఇచ్చారనుకోండి, కేంద్రంలో మీరే కదా అంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గతంలో రాసిన ఒక లెటర్ నాకు గుర్తొస్తుంది. ఈ రమణ దీక్షితులు గారి వ్యవహారంలో చంద్రబాబు గారు హైకోర్టుని చీఫ్ జస్టిస్కి లెటర్ రాసినాడు. ఏమని రాశారంటే, తిరుమలలో ఇట్లాంటి జరిగినట్టుగా వివాదం అయ్యింది, ఇవన్నీ లేదన్న విషయం వాస్తవం, మా విచారణలో కూడా తేలింది. కానీ మేము చెప్తే దానికి రాజకీయ అంశాలు జోడిస్తున్నాయి కాబట్టి మేము చెప్తే భక్తుల విశ్వాసం పొందడం అంత సులభంగా అవ్వట్లేదు, రాజకీయ కారణాలు ఇచ్చా. మీరే జోక్యం చేసుకొని నిజానిజాలు తెలిసి ప్రతులకి నిజం చెప్పండి అన్నాడు. అంటే న్యూట్రల్ వ్యవస్థ కూడా జ్యుడిషియల్ని జోక్యం చేసుకుని లెటర్ రాశాడు చీఫ్ జస్టిస్ చంద్రబాబు నాయుడు గారు. అంటే అర్థమైంది మనం ఏం మాట్లాడినా ఆ పార్టీ వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు, ఈ పార్టీ. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాబట్టి జ్యుడిషియరీ జోక్యం చేసుకొని ఈ లడ్డు ప్రసాదాల చుట్టూ జరిగిన మొత్తం వ్యవహారం పైన ప్రాసెస్ ఏంటి, తప్పులేట జరుగుతుంది, దీని బాధ్యులు ఎవరు, రిపోర్ట్ ఇచ్చి దాని శిక్షలు వేసి ఇది జరిగింది, ఇంతకు మించి ఏమీ జరగలేదు అనే నిర్ధారణ చేశారనుకోండి, ఫస్ట్ భక్తులకు ఒక విశ్వాసం వస్తుంది. రెండు, రేపు ఎప్పుడైనా మనం ఇట్లాంటి పనులు చేసినారంటే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని భయం కూడా ఉంటుంది. కానీ ఈ మొత్తం జరుగుతున్న తతంగాన్ని చూస్తే విచారణ కంటే ఇతరేతర అంశాలే తెరపైకి ఎక్కువగా వస్తున్నాయి. ఖచ్చితంగా కనిపిస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఏదో మొత్తం నాటకం అంతా ఆడుతున్నట్టు ఒక అనుమానం. రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తారు, దానికి చాలా దొడ్డి మార్గంగా ఒక వ్యవస్థ ఎంచుకున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే యూట్యూబ్లో కూర్చోవడం, ఫేస్బుక్లో కూర్చోవడం,
చివరకు యూట్యూబ్ ఫేస్బుక్ అనేది ఇండివిజువల్ వాడి ఇష్టం చేసుకోవచ్చు. ప్రధాన మీడియా స్రవంతి కూడా ఒక సెక్షన్ ఆఫ్ స్రవంతి ఏమో మొత్తం చంద్రబాబు చెప్పిందంతా అబద్ధాలు, ఇంకో సెక్షన్ ఆఫ్ చెప్పిన జగన్ మొత్తం చేసేసినాడు. ఇంక న్యూట్రాలిటీ ఆడుంది. అదే కాబట్టి ఖచ్చితంగా ఈ మీడియాలో కూర్చొని ఇప్పుడు తిరుమల లడ్డుకు ఏమైంది అని ఎడ్డింగ్ పెట్టండి, వేలల్లో వ్యూస్ వచ్చేస్తున్నాయి. కాబట్టి నా ప్రతి ఇప్పుడు యూట్యూబ్ పెట్టుకున్నాడు పాత్ర వాడు 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 బాగా తీరిపింది, నాకు కావాల్సిన వ్యూస్ ₹4, కొంతమందికి ప్రచారం. కాబట్టి ఎక్స్పోజ్ అయ్యే వ్యక్తులకు, డబ్బులు సంపాదించే వాళ్ళకి టీటీడీ మీద విమర్శలు చేయడం, టీటీడీ మీద మంచి చెడ్డలు మాట్లాడడం అనేది ఒక ఆసక్తిగా మారిపోయింది, ఒక అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు లడ్డుల విషయంలో అందరూ సిద్ధాంతం చెప్పడమే, ఆడ ఏం జరిగింది ఎవరికి తెలియదు, కానీ అందరూ మాట్లాడేస్తారు ఏం జరిగిందని. సహజంగా జనం ఏమనుకుంటారు, ఏం జరిగింది అంటారు. పోనీ ఏ మీడియాను నమ్ముదామంటే ఈ ఛానల్ చూస్తే అన్ని నిజం చెప్తారంటే మీడియా లిటరల్గా చీలిపోయింది. కాబట్టి జ్యుడిషియరీ జోక్యం చేసుకొని ఖచ్చితంగా విచారణ జరిపి పాపపుణ్యాలు తేల్చి దీనికి ఒక ముగింపు పలిగితే ఖచ్చితంగా దీనికి ఒక సమస్య పరిష్కారం. ఖచ్చితంగా రాజకీయ ఇది జరగకపోతే, జ్యుడిషియరీ జోక్యం చేసుకొని దీనికి ఒక పరిష్కారం దొరకకపోతే ఈ రాజకీయాలు వాళ్ళు ఓపికన్నంత వరకు, అధికార ప్రతిపక్షాలు ఓపుకున్నంత వరకు లాగతూనే ఉంటారు. వాళ్ళకి ఓపిక అయిపోయి దీనికి అయిపోయింది ఇంక సబ్జెక్ట్ ఇంకోరు చూసే పరిస్థితులు అంటే వదిలేస్తారు. తిరుమల ప్రసాదం పైన ఒక పెద్ద వివాదం రేకెత్తిన నేపథ్యంలో ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించాలంటే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలనేది పురుషోత్తం రెడ్డి గారి అభిప్రాయం. అప్పుడే ఒక రానున్న రోజుల్లో తిరుమల ప్రసాదం పైన భక్తుల విశ్వాసం ఏర్పడుతుందనేది ఆయన అభిప్రాయపడుతున్నారు.